వికాసపురి అనే గ్రామంలో వసంతరావు అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి 5 ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నా దాని మీద వ్యవసాయం కన్నా అతను ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పండే అరటి, జామ తోటల నుండి టోకున పంటను పట్టణానికి ఎగుమతి చేసి అమ్ముతుంటాడు. అతనికి తన వ్యవసాయం మీద వచ్చే ఆదాయం కన్నా అరటి గెలలు, పండ్ల వ్యాపారం మీద ఆదాయం బాగుంటుంది. అతని భార్య సూర్యకాంతం. ఆమెది కొంచెం అజమాయిషీ చేసే స్వభావం. భార్య స్వభావం తెలిసిన వసంతరావు భార్యతో ఏ విషయంలోనూ ఎక్కువగా వాదించడు. అతనిది కొంచెం సర్దుకుపోయే స్వభావం. వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు గిరిధర్ 10వ తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి దగ్గర వ్యాపార మెళకువలన్నీ నేర్చుకుని తండ్రికి సాయంగా ఉంటూ వ్యాపారం తాలూకా పద్దులు వగైరా చూస్తుంటాడు. అతనికి ఇప్పుడు 23 సంవత్సరాలు. కొడుక్కి ఎలాగైనా తన తమ్ముడు కూతురు నీరజనిచ్చి పెళ్లి చేయాలని సూర్యకాంతం కోరిక. అయితే ఇక్కడ ఒక చిక్కుంది. గిరిధర్కి జాతకంలో పెళ్లి దోషం ఉంది. అదేంటంటే గిరిధర్ పెళ్లి చేసుకున్న అమ్మాయి నెలలోపులో చనిపోతుంది. తర్వాత చేసే రెండో వివాహం కలకాలం నిలుస్తుంది. ఈ విషయం వాళ్ళ కుటుంబానికి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. ఒకరోజు సాయంత్రం పట్టణంలో వ్యాపార పనులన్నీ చూసుకుని వచ్చిన వసంతరావుతో సూర్యకాంతం ఇలా అంది. ఏమయ్యా, ఈ సంవత్సరం వచ్చే మంచి ముహూర్తాలలో మన అబ్బాయి గిరికి పెళ్లి చేసేద్దాము అనుకుంటున్నాను. నువ్వు ఏదనుకుంటే మాత్రం నేనెప్పుడు కాదన్నాను సూర్యకాంతం. నీకు కోడలు ఏ పనిలోనూ ఆ పనిలోనూ సాయంగా ఉంటుంది. కానిచ్చేయ్, శుభస్య శీఘ్రం. అబ్బా, నేను చెప్పేది పూర్తిగా వినవయ్యా. ఏంటి ఇంకా ఉందా? అయితే కాని చెప్పు. మనింటికి కోడలుగా మల్కాపురం మా తమ్ముడు కూతురు నీరజాని తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. అబ్బా, నీ బుర్ర పాదరసం సూర్యకాంతం. మీ తమ్ముడు కూతురైతే ఇంకేం బేజగ్గా ఉంది నీ ఆలోచన. అలాగే కానిచ్చేయి. ఏంటి కానిచ్చేసేది? మర్చిపోయారా? ఎవరినీ మర్చిపోయేది? నిన్న భలేదానివే. చాలు కాని ఆపండి మీ హాస్యం. క్రిందటి సంవత్సరం ఒక స్వామీజీ వచ్చి ఏం చెప్పాడు? పెళ్ళైన నెల రోజుల్లోగా అమ్మాయి అంటే అదే కోడలు చచ్చిపోతుందని చెప్పాడు కదా. అవును, గుర్తొచ్చింది. దోష నివారణకు ఏవో పూజలు కూడా చేయాలన్నాడు కదా. అన్నాడు. కాని నాకే నమ్మకం లేక అతను చెప్పిన పెద్ద మొత్తం డబ్బు దండగా ఎందుకని చేయించలేదు. మరి నీకే అంతగా నమ్మకం లేనప్పుడు ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచన ఎందుకు? మీ తమ్ముడితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేయి. ఎంతైనా మా తమ్ముడు కూతురు కదండి. పొరపాటున స్వామీజీ చెప్పింది నిజమైతే అన్యాయంగా దాని ప్రాణాలు పోతాయి. పోనీ ఆ పూజలేవో ఇప్పుడు జరిపించి తర్వాత పెళ్లి చేసేయి. ఇప్పుడు పూజలు పురస్కారాలు అని పెడితే అందరికీ అబ్బాయి విషయం దండోర వేసినట్టు అవుతుంది. అయితే ఏం చేద్దామంటావు? ఏ తలకు మాసిన పేదింటి పిల్లను చూసి మొదట పెళ్లి చేసి 10 రోజుల్లో అది పోయిన తర్వాత కర్మకాండాలన్నీ పూర్తి చేసి రెండో పెళ్లిగా నా తమ్ముడు కూతుర్ని చేసేస్తే సరిపోతుంది. అలా అంత క్రూరంగా ఎలా మాట్లాడుతున్నావు సూర్యకాంతం? ఏ ఇంటి పిల్లైనా ఆడపిల్లే కదా పాపం. పాప పుణ్యాలు ఆలోచిస్తే నా కొడుక్కి ఈ జన్మలో నా మేనకోడలతో పెళ్లి చేయలేను. నువ్వు పిచ్చి మూఢనమ్మకాలు పెట్టుకోక మామూలుగా నీరజనిచ్చి పెళ్లి చెయ్యి. ఏమీ జరగదు. మీరు 100 చెప్పినా నా ఆలోచన నిర్ణయం మారదు. మీరు ఎక్కడా నోరు విప్పకుండా గమ్మున ఉండండి. నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని బయటికి వెళ్లిపోయింది సూర్యకాంతం. ఇది ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం బ్రహ్మతరం కూడా కాదనుకున్నాడు వసంతరావు. తర్వాత సూర్యకాంతం ఆ చుట్టుపక్కల ఊర్లన్నీ గాలించి బాగా పేద కుటుంబంలోని 4వ కూతురైన చంద్రకాంతంని ఎంపిక చేసింది సూర్యకాంతం. చంద్రకాంతం తండ్రి నారాయణ 2 ఊర్ల అవతల శివంగిపురంలో 2 ఎకరాల వ్యవసాయం ఉన్న చాలా చిన్న రైతు. కొడుకు పుడతారన్న ఆశతో 4 ఆడపిల్లలకు తండ్రి అయ్యాడు. 3 ఆడపిల్లల పెళ్లిళ్ళు 3 ఎకరాలు అమ్మి సాదా సీదాగా పెళ్లిళ్ళు చేసేశాడు. సూర్యకాంతం సంబంధం గురించి రాగానే ఉన్న 1/2 ఎకరం అమ్మి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న సూర్యకాంతం నారాయణతో ఇలా అంది. నారాయణ, నీకున్న 1/2 ఎకరం కూడా అమ్మేసి నిలువ నీడ లేకుండా నిలబడకు. ఆడపిల్ల పెళ్లి ఖర్చులు కూడా నేనే పెట్టుకుని నా కొడుక్కి పెళ్లి చేసుకుంటాను. మీ దంపతులు పెళ్లికి వచ్చి 4 అక్షింతలు వెయ్యండి చాలు. వెంటనే
సూర్యకాంతంకి చేతులెత్తి దండం పెడుతూ నారాయణ ఇలా అన్నాడు. అమ్మా, దయగల తల్లులుంటారు గాని మీ అంత దయగల ధర్మాత్మురాలైన తల్లిని నా జీవితంలో మొదటిసారి చూస్తున్నానమ్మా. మరీ అంతగా పొగడకు నారాయణ. మీ అమ్మాయి పెళ్లికైనా చావుకైనా ఇక నుండి ఖర్చంతా నాదే. అమ్మా, అదే మాట వరుస కన్నానులే నారాయణ. మీ అమ్మాయి నా కోడలుగా ఉన్నంత వరకు ఖర్చులన్నీ నావే అని అర్థం. చీరా సారే కూడా ఏమీ తేనక్కర్లేదు. ముహూర్తం పెట్టి లగ్నం పత్రిక పంపుతాను. పెళ్లికి 2 రోజుల ముందే అమ్మాయిని తీసుకుని వచ్చేయండి. అలాగే తల్లి. అనగానే సూర్యకాంతం తన ఊరు వెళ్లి ముహూర్తాలు పెట్టింది. పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టింది. విషయం తెలుసుకున్న వసంతరావు ఒక ఆడపిల్ల జీవితం ముగిసిపోతున్నందుకు బాధపడ్డాడు. సూర్యకాంతం మాత్రం విషయం ఎక్కడా బయటపడనివ్వద్దని భర్తకు గట్టిగా హెచ్చరించింది. అసలు జరుగుతున్న కథలు కొడుకు కూతురికి కూడా తెలియనివ్వకుండా జాగ్రత్త పడింది సూర్యకాంతం. పెళ్లి బ్రహ్మాండంగా జరిగిపోయింది. ఎన్నో కలలతోనూ ఆశలతోనూ అత్తారింటికి వచ్చిన లక్ష్మీదేవిలో ఉన్న చంద్రకాంతంని చూసి చాలా బాధపడ్డాడు వసంతరావు. తాను అత్తింట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి తనను చూస్తేనే బాధపడుతున్న మామ వసంతరావుని చంద్రకాంతం ఇలా అడిగింది. మామయ్య గారు, పెళ్ళయి నేను మీ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండి చూస్తున్నాను. మీరు నన్ను చూసినప్పుడల్లా బాధపడుతున్నారు. నేను మీకు సరిగా మర్యాద ఇవ్వడం లేదా? సేవలు చేయడం లేదా? అయ్యో, అలాంటిదేమీ లేదమ్మా. నువ్వు బంగారు తల్లి. నీలాంటి కోడలు దొరకడం ఈ ఇల్లు చేసుకున్న పుణ్యం. తల్లి లేని పిల్లను, పేద కుటుంబం నుండి వచ్చాను. ఆచారాలు వ్యవహారాలు సరిగ్గా తెలియవు. తెలిసో తెలియక తప్పులు చేస్తే క్షమించండి మామయ్య. నేను బాధపడుతున్నదంతా నీ భవిష్యత్తు గురించమ్మా. నా భవిష్యత్తుకి మామయ్య బంగారం లాంటి భర్త, ప్రేమగా చూసుకుని అత్తమామలు దొరికారు. ఆ భగవంతుడు గొప్ప అదృష్టాన్నిచ్చాడు. అదృష్టమో దురదృష్టమో 10 రోజుల తర్వాత గాని నేనేం చెప్పలేనమ్మా. ఈ 10 రోజులు ఏంటి మామయ్య? మొన్న అత్తమ్మ కాళ్లకు దండం పెట్టినప్పుడు కూడా 10 కాలాల పాటు చల్లగా బ్రతుకు అనడానికి బదులుగా 10 రోజులు చల్లగా బ్రతుకు అని దీవించింది. మీరేమో ఇప్పుడిలా అంటున్నారు. ఏమైంది మామయ్య? నేనిప్పుడేమీ చెప్పలేనమ్మా. నన్నేమీ అడక్కు అని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు వసంతరావు. చంద్రకాంతంకి మనసులో ఏదో సందేహం పీడించసాగింది. అయితే ప్రతిరోజు ఉదయం లేవగానే సూర్యకాంతం చంద్రకాంతంని చూసి ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అడిగేది. అయితే మరుసటి రోజు 10వ రోజు అనగా ముందు రోజు చంద్రకాంతం ఉదయం నుండి ఇంట్లో కనబడటం లేదు. అందరూ కంగారు పడుతుండగా సాయంత్రం అయింది. సూర్యకాంతం మాత్రం జాతక ప్రభావం వలన ఇది ఏ నుయ్యిలోనో గొయ్యిలోనో పడి చచ్చిందేమో, ఎంచక్కా నా మేనకోడల్నిచ్చి నా కొడుక్కి 2వ పెళ్లి చేసేయచ్చు అనుకుంటుండగా అప్పుడు వచ్చింది చంద్రకాంతం. చంద్రకాంతను చూసి వసంతరావు కంగారుగా ఇలా అడిగాడు. ఎక్కడికి వెళ్ళావమ్మా? అబ్బాయి ఇంకా రాలేదు. వస్తే వాడికి ఎలా సమాధానం చెప్పాలని కంగారు పడుతున్నాను. మీ దీవెనలు నాకుండగా నాకేమవుతుంది మామయ్య? మనసు బాగోలేకపోతే అలా శివాలయానికి వెళ్లి శివనామం జపించుకుంటూ కూర్చున్నాను. సరే తల్లి, దైవనామస్మరణ మంచిదే. ఆ శివయ్య దయ వల్ల జాతకాలు మారొచ్చునేమో. రాసిన జాతకాలు మారవు. ఏమో, ఎవరు చెప్పగలరత్తా? రేపటికల్లా జాతకాలు మారొచ్చేమో. మరుసటి రోజు ఉదయం తెల్లారింది. సూర్యకాంతం లేచి అప్పటికే ముస్తాబైంది. బయటకు వస్తున్న చంద్రకాంతం చూసి సూర్యకాంతం ఇలా అనుకుంది. ఇవాళ 10వ రోజు. దీనికి ఏమీ జరగలేదు. నేనే ఏదైనా చెయ్యాలి అనుకుని వరండాలో పైనున్న అటక మీద చివరికి వచ్చి కనపడుతున్న పెద్ద కొబ్బరికాయల మూటను చూసింది. వరండాలోకి వచ్చి నిలబడ్డ అత్త సూర్యకాంతం కాళ్ళకి దండం పెట్టడానికి వంగిన చంద్రకాంతం చూడకుండా అటక మీద మూటను చంద్రకాంతం మీద పడేలా లాగింది. కాని కొబ్బరికాయల మూటను చూసిన చంద్రకాంతం టక్కున లేచి జరిగింది. ఆ మూట సూర్యకాంతం నెత్తి మీద పడబోతుండగా కాపాడుతున్నట్టుగా నెట్టి ఇలా అంది. అత్తమ్మ, ప్రమాదం త్రుటిలో తప్పింది. మూట తల మీద పడి తల పగిలి చచ్చేవారు అంటుండగా వీధిలో ఒక స్వామీజీ ఇలా అరిచాడు. ప్రమాదం, మీ ఇంట్లో ప్రమాదం క్షణంలో తప్పింది. అనగానే చంద్రకాంతం గబగబా వెళ్లి స్వామీజీని లోపలికి ఆహ్వానిస్తూ ఇలా అంది. అవును స్వామి, మా అత్త మీద కొబ్బరికాయల మూట పడబోయింది చూడండి. అనగానే స్వామీజీ కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు. ప్రాణగండం, ఈమెకు ప్రాణగండం, కొడుకు వలన ప్రాణగండం. కోడలు జాతకం వలన ఈరోజు ఈమె బ్రతికింది. కానీ ఈమెకు 10 రోజుల్లోగా మృత్యు తప్పదు. శివోహం. అనగానే
ప్రాణభయంతో వణికిపోయిన సూర్యకాంతం ఇలా అంది. స్వామీజీ, నా కొడుకు పెళ్లి చేసుకున్న మొదటి అమ్మాయి చనిపోతుందని వేరే జ్యోతిష్యుడు చెప్పాడు. కానీ మీరు... కాదు, నీ కొడుక్కి పెళ్ళైతే నీకు మృత్యువు గండం. ఈ అమ్మాయి జాతకం వల్ల నువ్వు ఇప్పుడు బ్రతికి బయటపడ్డావు. లేదంటే ఈ రోజుతో నీకు నూకలు చెల్లిపోయేవి. స్వామి, అయితే దీనికి పరిష్కారం లేదా? ఉంది. ఒక వారం పాటు నువ్వు నీ కోడల్ని కాలు కింద పెట్టనివ్వకుండా కోరినవన్నీ చేస్తూ ఆమెను మంగళి గౌరిగా పూజించి సేవలు చేయాలి. నీ మేనకోడల్ని నీ కోడలుగా చేసుకోవాలనే ఆలోచన నువ్వు విరమించుకో. లేదంటే నువ్వు చస్తావు. ఇది శివాజ్ఞ. రేపటి నుండి ఈ కోడలు వ్రతం చేయి అని స్వామీజీ వెళ్ళిపోయాడు. ఆ మరునాడు నుంచే చంద్రకాంతంని గౌరీదేవిగా అలంకరించి పసుపు, పూలు, గాజులు పెట్టి ఆమెను పూజిస్తూ ముందు కూర్చొని శివనామ జపం చేస్తూ చంద్రకాంతం కోరినవన్నీ చేస్తూ చంద్రకాంతం చెప్పినవన్నీ చేయసాగింది. 10 రోజులు గడిచాయి. 11వ రోజు ఉదయాన్నే ప్రశాంతంగా లేచి చంద్రకాంతంని చూసి ఇలా అంది సూర్యకాంతం. కోడలా, నా గండం అయిపోయినట్టేనా? లేక ఇంకా నాకేదైనా ప్రమాదం ఉందా? మీ మనసులో మీ తమ్ముడు కూతుర్ని కోడలుగా తెచ్చుకోవాలన్న కోరిక ఇంకా ఉందా లేక పోయిందా? లేదు లేదు, ఎంత మాత్రమూ లేదు. నువ్వే నా శాశ్వతమైన కోడలివే. అయితే విరండత్తమ్మా, మీ అబ్బాయి జాతకంలో కూడా ఏ దోషమూ లేదు. ఎవరో దారిన పోయే పొట్టకూటి జ్యోతిష్యుడు చెప్పిన మాటలు విని మీ అబ్బాయికి మొదట మీ తమ్ముడు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే ఆమె చనిపోతుందని పేదదాన్నైనా నన్నిచ్చి పెళ్లి చేశారు. నేను పోయినా పర్వాలేదని. నేను ఒక అమ్మ కన్న కూతుర్నే కదా అత్తమ్మ. మీకే ఒక బిడ్డ ఉంటే ఇలా చేసేవారా? మూఢనమ్మకాలకి లొంగిపోయి ఇలా చేశారు. అది మీ తప్పు కాదు, మీ నమ్మకానిది. ఒకరోజు మామయ్య నన్ను చూసి బాధపడుతూ ఇదంతా చెప్పారు. ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్టు మీ మూఢనమ్మకాలన్నీ తొలగించడానికి మామయ్య గారి సహకారంతో ఈ నాటకం నడిపించాను. నన్ను క్షమించండి. ఇప్పటికీ మీరు మారనంటే నేను మీ అబ్బాయిని ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతాను. అమ్మ నా కోడలా, నా కళ్ళు తెరిపించడానికి ఎంత నాటకమాడావ్. నువ్వే నన్ను మన్నించు. ఎప్పటికీ నువ్వే నా కోడలివి అనగానే అందరూ సంతోషంగా నవ్వుకున్నారు. Tota Magic TV. Please like, share and subscribe my channel.